హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మైల్స్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేశారు కదా. ఈ క్యూట్ ఫ్రాక్ని అయితే నా ఫ్రెండ్ కోసం డిజైన్ చేస్తున్నాను అనమాట. అండ్ దీనికి నేను ఎస్పెషల్గా ల్యాక్ చేయకుండా ఏమి చెప్పాను, జస్ట్ ఆ యోక్ పార్ట్లో ఆ ప్లీట్స్ అనేవి ఎలా పెట్టాను, ఎలా పెట్టి కుట్టానని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదైతే ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. సో ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. లోపల సాటిన్ వేయడానికి లోపల సాటిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ బాడీ పార్ట్కి మాత్రమే కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. డౌన్ పార్ట్కి లైనింగ్ అనేది వేయలేదన్నమాట. బాడీ పార్ట్ నేనైతే ఏ విధంగా కట్ చేస్తాను, ఏ విధంగా మార్క్ చేస్తాను ఒకసారి చూడండి. ఇది ప్రిన్సెస్ కట్ రాదు. ఓన్లీ బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే మనం టక్స్ పెట్టుకుంటామో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా టక్స్ పెట్టేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అయితే రాదు, ఎందుకంటే మనకి పైన ప్లీట్స్ అనేవి వస్తాయి కాబట్టి జస్ట్ నార్మల్గా బాడీ పార్ట్ అనేది సింపుల్గా కుట్టేసేసుకోవాలన్నమాట. సో ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి 35 ఇంచెస్ అనమాట. సో 35 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఈ మెజర్మెంట్స్ ఫాలో అయిపోయి కుట్టేసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫుల్ షోల్డర్ వచ్చేసి 35 ఇంచెస్ సైజ్ అయితే 5.5 ఇంచెస్ పెట్టాలి. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను, 6 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. సో ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి ఈ విధంగా పెట్టేసుకొని దాని తర్వాత క్లోజ్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ కార్నర్లో ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, అండ్ ఈ లైన్ ఉంది కదా, దీంట్లో కరెక్ట్గా హాఫ్, అంటే ఈ లైన్లో హాఫ్, ఈ విధంగా హాఫ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు అప్పర్ బస్ట్ ఎంత అంటే మనకి అప్పర్ బస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ ఉందన్నమాట, 34.5 ఇంచెస్ ఉందన్నమాట. సో దాన్ని మనం 4 భాగాలుగా విభజించి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయకుండా ఎగ్జాక్ట్గా అలా పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ రాదు కాబట్టి, మనం నార్మల్గా కుట్టేస్తాం కాబట్టి 34.5ని 4తో డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత వచ్చిందో అంతకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో అలా డివైడెడ్ బై చేస్తే వచ్చిన నెంబర్ వచ్చేసి 8.625 అలా వచ్చిందనమాట. సో నేను ఎగ్జాక్ట్గా 9 పెట్టేసుకొని దానికి మార్జిన్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది క్లోజ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ అనేది చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా 15 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. సో దీన్ని ఈ విధంగా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి వేస్ట్ దగ్గర 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని దాని నుంచి ఇంకొక 1.5 గ్యాప్లో ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ సైడ్ టక్స్కి అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. సో 30 ఇంచెస్ని 4తో డివైడెడ్ బై చేస్తే మనకి 7.5 వస్తుంది. అగైన్ దానికి 3 యాడ్ చేసుకొని టోటల్గా 10.5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. దానికి మార్జిన్గా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడేమో కొంచెం క్రాస్గా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్జిన్స్ అనేవి కలిపేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ప్లీట్స్ పెడుతున్నాం కాబట్టి ఒకటే నెక్, అంటే నాకు తెలిసినంత వరకు ఒకటే నెక్ సెట్ అవుతుంది. అది కూడా స్వీట్ హార్ట్ నెక్ మాత్రమే సెట్ అవుతుంది అనమాట. అంటే కొంచెం స్టార్ టైప్లో ఉంటుంది కదా, అలాగా. సో నేనైతే ఈ డీప్ అనేది 7 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. చూడండి, నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఇంకా కట్ చేసేసుకోవాలి. అది కూడా ఓన్లీ ఆర్మ్ హోల్, మార్జిన్ అండ్ వేస్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెడతాను కాబట్టి బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోకూడదు. ఓన్లీ ఆర్మ్ హోల్ అండ్ మార్జిన్, ఆ తర్వాత వేస్ట్ ఈ విధంగా చుట్టూతో కట్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ స్టేజ్లో మనం వేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంతటితో ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 8 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని స్క్వేర్ లాగా మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంతటితో బాడీ పార్ట్ లైనింగ్ అయితే మనం కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ టక్స్ కూడా పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా 4 ఇంచెస్కి అడ్డంగా, 4 ఇంచెస్కి నిలువుగా ఈ 2 సైడ్లు ఈ విధంగా టక్స్కి అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లైనింగ్ని బేస్ చేసుకొని సాటిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని
లైనింగ్ని బేస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న బాడీ పార్ట్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు డౌన్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తాను అనేది జస్ట్ అలా రఫ్గా చూపించేస్తాను. ఈ విధంగా సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సాటిన్ క్లాత్ చెప్పాను కదా 4 మీటర్స్ తీసుకున్నాను. దాంట్లో బాడీ పార్ట్కి ఒక 70 ఇంచెస్ ఉంటాయేమో. రిమైనింగ్ క్లాత్ వచ్చేసి ఓన్లీ డౌన్ పార్ట్కి మాత్రమే యూజ్ చేసేస్తున్నాను. ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత ఒక ఫోల్డ్ వచ్చేసి క్రాస్ ఫోల్డింగ్ అయితే వేయాలన్నమాట. అలా నీట్గా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనం వేస్ట్ని బట్టి, మన బాడీ పార్ట్ వేస్ట్ని బట్టి డౌన్ పార్ట్ వేస్ట్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెప్పాను కదా మనకి వేస్ట్ 30 ఇంచెస్ అని. 30 ఇంచెస్ని 4 భాగాలుగా చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక నెంబర్ కానీ లేకపోతే 1.5 ఇంచ్ కానీ తగ్గించి ఈ డౌన్ పార్ట్ వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. అర్థమైందని అనుకుంటున్నాను. వేస్ట్ని 4 భాగాలుగా చేస్తే 8.62 అలా వస్తుంది. నేనైతే ఒక 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అడ్డంగా అక్కడి నుంచి చూసుకుంటున్నాను అనమాట. అంటే 2 వైపులు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకొని దెన్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో లెంత్ వచ్చేసి 50 ఇంచెస్ కావాలని చెప్పింది తను, అంటే ఫ్లోర్ లెంత్ అనమాట. సో ఆ 50 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ తగ్గించి లైనింగ్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. సో 47 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని జాయింట్ పడేటట్టయితే జాయింట్కి కూడా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవడమే. ఇంతటితో డౌన్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. సాటిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేశానో మెయిన్ క్లాత్ కూడా సేమ్ అదే ఫోల్డింగ్స్, అదే మార్కింగ్, అదే కటింగ్ అండి. చూడండి ఈ విధంగా డౌన్ పార్ట్ సాటిన్ క్లాత్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాటిన్ క్లాత్ని అండ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా గ్లూ వేసి అంటించి పెట్టేసుకున్నాను. అంటే ఓన్లీ నెక్ వరకే ఈ విధంగా గ్లూ వేసి, అండ్ సాటిన్ క్లాత్ ఉంది కదా ఆ సాటిన్ క్లాత్ పైన వైపు మనం లైనింగ్ అనేది స్టిక్ చేయాలన్నమాట. లోపల వైపు కాదు, సాటిన్ క్లాత్ పైన వైపు ఈ విధంగా ఓన్లీ నెక్ మాత్రమే గ్లూ వేసి అంటించి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఏం స్టిచ్ చేసుకోవాలి? ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్ చేసేసుకొని ఆ సాటిన్ క్లాత్ అనేది ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. బయటికి ట్విస్ట్ చేసేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను గ్లూ వేసి అంటించుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కుట్టుకుంటున్నాను అనమాట. ఆ విధంగా కుట్టుకొని రిమైనింగ్ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసేసుకొని ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ట్విస్ట్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఎందుకంటే సాటిన్ క్లాత్ మనకి అణిగినట్టు ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అణిగినట్టు ఉండదు. అది అణిగినట్టు ఉండాలంటే మనం పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలా వేసేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ని అండ్ సాటిన్ క్లాత్ని ట్విస్ట్ చేసాం కదా, ట్విస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది జరిగిపోకుండా ఉండడానికి కుట్టేటప్పుడు ఇంకొకసారి గ్లూ వేసేసి అంటించేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఈ విధంగా గ్లూ వేసి ఇలాగా స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే కుట్టేటప్పుడు మనకి జరిగిపోకుండా ఉండాలంటే ఇలా కంపల్సరీ చేయాల్సిందే. ఇప్పుడు దాకా ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మెయిన్ క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంటుంది కదా, చూడండి ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ అనమాట. సో ఈ లైనింగ్ని బేస్ చేసుకొని ఈ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని అంటే ఆర్గాంజా క్లాత్ని, లైనింగ్ క్లాత్ని అండ్ సాటిన్ క్లాత్ని మూడింటిని మనం గ్లూ వేసి అంటించాలి. అది ఏ విధంగా చేస్తానో చూడండి ఒకసారి. ముందైతే సాటిన్ క్లాత్కి ఈ విధంగా గ్లూ వేసి మెయిన్ క్లాత్ని కూడా అంటించేసేయాలన్నమాట. సాటిన్ క్లాత్ పైన వైపు మెయిన్ క్లాత్ని అంటించాలి. చూడండి ఒకసారి ఈ విధంగా అంటించేసారనమాట. ఈ విధంగా అంటించిన తర్వాత లైనింగ్ తీసుకొని లైనింగ్కి కూడా ఈ విధంగా గ్లూ వేసి మెయిన్ క్లాత్ అంటే ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అంటించాలి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా అంటించిన తర్వాత దాని మీద స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అలా నీట్గా స్టిచ్చెస్ అనేవి వేసేసుకున్న తర్వాత ఆర్గాంజా ఫ్యాబ్రిక్ రిమైనింగ్ మిగిలింది చూడండి మధ్యలో ఎక్స్ట్రా, అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఖర్చుకి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసేసుకొని లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ట్విస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ట్విస్ట్ చేసేస్తే మనకి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాజ్ యూజువల్గా మళ్ళీ నెక్ పైననే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఫినిషింగ్ బాగుంటుంది అలాగా. సో పనిలో పని బ్యాక్ సైడ్ టక్స్ కూడా పెట్టేసుకున్నాను.
బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇంతటితో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ పెట్టే కంటే ముందే, డిజైన్ చేసుకునే కంటే ముందే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రాస్ అన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, టక్స్ కూడా కుట్టేశాను నేను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఎంత క్లాత్ కావాలో అంతకంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలన్నమాట. వీడియోలో చూడండి మీకు అర్థమైపోతుంది. ఇంత క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ని మనము అటు సైడ్ ఇటు సైడు అంచులు కుట్టేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా మడిచి ఫోల్డ్ చేసి అంచులు అయితే కుట్టేసేసుకోవాలి. అలా కుట్టుకున్న క్లాత్కి కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా నిలువుగా ఒక లూజ్ గుట్ట అనేది వేసుకోవాలన్నమాట. లూజ్గా కుట్టు అనేది వేసేసుకొని, అంటే టెన్షన్ మనం మార్చుకోవాలన్నమాట. మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, లూజ్ కుట్టు, ఈ విధంగా నిలువుగా వేసేసి అందులో ఒక థ్రెడ్ని పట్టుకొని లాగినట్టయితే మనకి ఈ విధంగా ప్లీట్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇట్లా థ్రెడ్ అనేది పట్టుకొని ఈ విధంగా లాగితే ఈ విధంగా చూడండి ప్లీట్స్ అనేవి ఫామ్ అవుతాయి. నేను ఆల్రెడీ లాగి పెట్టేశాను. ఈ విధంగా ప్లీట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా మనం సాటిన్ క్లాత్ ఉంది కదా కింద, దానికి కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా పెట్టి అటాచ్ చేసేసేయాలన్నమాట. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి నేను కుట్టేశాను అనమాట. బాడీ పార్ట్ సాటిన్ క్లాత్కి అండ్ మెయిన్ క్లాత్కి ఒక కుట్టు అనేది వేసేసాను. ఆ ప్లీట్స్ మీదనే ఒక కుట్టు వేసేసుకోవాలి. సో దట్ మనకి లుకింగ్ వైజ్ అయితే ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఈ ప్లీట్స్ అనేవి అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా పెట్టుకుంటూ మాన్యువల్గా మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఇది చూడండి మీకు ఇంకా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్గా మిడిల్లోకి స్టిచ్ అనేది వేసి అటాచ్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత అండి. ఐరన్ చేసుకున్నాక మనకి క్లాత్ అనేది ఇలా అణిగినట్టు ఉంటుంది. అండ్ మనం ఐరన్ చేసుకునేటప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. రెండు సైడ్లు సమానంగా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. సో నేనైతే ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి కావాలి అంటే గ్లూ వేసి చివర్లు అంటించేసుకోవచ్చు. లేదు మేము కుట్టుకోగలుగుతాము అంటే మీ ఇష్టం అనమాట. నేనైతే నాకు వల్ల కాదు, నా మిషన్ అలాంటిది కాబట్టి నేనైతే గ్లూ వేసి చూడండి ఈ చివర్ల ఆర్మ్ హోల్ అటు సైడ్ ఇటు సైడ్ గ్లూ వేసి అంటించి పెట్టేసుకుంటున్నాను. అలా అంటించి పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి మనకి సాటిన్ క్లాత్ ఉంది కదా, దీని మీద మళ్ళీ మెయిన్ క్లాత్ రావాలి, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనేది రావాలి. నేను ఏం చేసా అంటే దీనికి సరిపడా క్లాత్ని తీసుకొని ఇదిగోండి ఇలా క్లాత్ని తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఈ విధంగా అటాచ్ చేసుకుంటాను అనమాట. ఈ క్లాత్ని ఈ విధంగా ఇలా కుట్టేసుకుంటాను. అండ్ ఈ క్లాత్ అనేది చూడండి లోపలికి పెట్టి కుట్టేసుకుంటాను. చూడండి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి పెట్టేసి కావాలి అంటే అటు సైడ్ కూడా మీరు ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. లోపలికి వెళ్తుంది కదా ఎందుకని చెప్పేసి నేను కుట్టలేదన్నమాట. ఈ విధంగా ఒక ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చిన్న ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని షోల్డర్స్కి అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇటువైపు జాయిన్ చేసి పెట్టేశాను అండ్ ఇది మీకు చూపిస్తున్నాను అనమాట. సో షోల్డర్స్ కూడా రెడీ అయిపోయిన తర్వాత మనకి లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నేను ఈ విధంగా స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను. అంటే పైకి లేచినట్టుగా ఉండకుండా ఈ నెక్ డౌన్ సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను. ఇంతటితో మనకి ఫ్రంట్ పార్ట్ ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మిగిలిన 20% ఇక్కడ ఉంది చూడండి, ఇదైతే మనం ఫిల్అప్ చేయాలన్నమాట ఈ గ్యాప్ని. సేమ్ షోల్డర్స్కి ఏ విధంగా అయితే ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఏ విధంగా అయితే అటాచ్ చేశాను, సేమ్ ఇక్కడ కూడా దీనికి సరిపడా క్లాత్ని, ఈ షేప్కి సరిపడా క్లాత్ని మనం తీసుకొని అటాచ్ చేసేయడమే అనమాట. ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ట్రయాంగిల్ షేప్లోనే మనం ఆర్గాంజా క్లాత్ని మనం కట్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మీకు ఒక ఐడియా రావడానికి జస్ట్ చూపిస్తాను.
ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఒక క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అటాచ్ చేసేసాను అనమాట. మనకి ఎక్కడ కానీ క్లాత్ అనేది పైకి రావడం అనేది ఉండదు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసేసాను. అండ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ రిమైనింగ్ క్లాత్ ఇదంతా కట్ చేసేసుకోవాలి మనం. సో ఇదంతా కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకొని, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకొని అండ్ డౌన్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను అదంతా చూపించాను, ఓన్లీ యోక్ పార్ట్ కోసం మీకు వీడియో అనేది తీశాను, లేదంటే అసలు ఈ ఫ్రాక్ కూడా తీసేదాన్ని కాదు. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయిందండి. ఇక్కడి వరకు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ గైస్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, నా పేరు శిరీష అండి. నేను స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాను. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతటి వరకు బై బాయ్.